నమస్కారం. నమస్తే అమ్మా. త్వరగా అమ్మాయిని తీసుకురా. ఏంటి తడివేస్తుంది? అప్పుడే కాళ్ళు కడిగేస్తుందా ఏంటి? నువ్వేనా అమ్మాయిని చూడడానికి వచ్చింది? అవునండి. ఏం పేరో? అరవింద్. ఏం చదువుకున్నావేంటి? MBA. ఏం చదువులో ఏంటో బుద్ధి జ్ఞానం ఉండక్కల్లా ఊరంతా తిరిగిన చెప్పులతో ఇంట్లోకి వస్తావా? ఏం పెంపకాలో ఏమో. అమ్మాయిని తీసుకురమ్మనరా. అమ్మా చాలమ్మా, అమ్మవారిలా తయారు చేసావు నన్ను. సిగ్గుపడకుండా కాస్త మాట్లాడు. చిన్నపిల్ల అదేం మాట్లాడుతుంది కానీ నువ్వు వెళ్ళు. ఎంతసేపు ఆ ఎంగిలి చూపులు ఏం చూస్తావు? అమ్మాయిని ఏమన్నా అడగాలంటే అడుగు. బామ్మగారు కళ్ళు కనిపించమన్నారు. దృష్టి లేకపోయినా దివ్య దృష్టి దివ్యంగా పనిచేస్తుంది బామ్మగారికి. సర్లే అడుక్కో. మీ పేరు? వైశాలి. ఏం చదువుకున్నారు? పీజీ. బామ్మగారు ఆవిడ్ని కొంచెం మాట్లాడినివ్వండి. నీకు అమ్మాయి వాయిస్ కావాలా, వివరాలు కావాలా? రెండును. అయితే సారీ, కొంచెం ఇంపార్టెంట్ ఫోన్ కాల్. చెప్పు. నీకేమైనా ఆస్తుపాస్తులు ఉన్నాయా? ఉన్నాయే, మీ తీసుకొని చావు. ఎక్స్క్యూజ్ మీ, బామ్మ వల్ల లోపల మాట్లాడడం కొంచెం ఇబ్బందిగా ఉంది. మీరేమనుకోకపోతే ఒక 2 minutes బయట మాట్లాడచ్చా? బ్రాండ్ న్యూ సింగిల్ పేమెంట్. కార్ లోపల కూర్చొని మాట్లాడుకుందామా? సూపర్ ఐడియా. కార్లో కూర్చొని మాట్లాడుకోవడం బ్రిలియంట్ ఐడియా. బెటర్ మీరు ఇటు సైడ్ రండి, చిన్న లాంగ్ డ్రైవ్ వెళ్తూ మాట్లాడుకుందాం. మిస్టర్ అరవింద్, క్యాచ్. ఏమమ్మా నీకు ప్రత్యేకంగా చెప్పాలా? గో బ్యాక్. Good morning. What's your position? సస్పెక్ట్స్ రెసిడెంట్స్ ని హాస్టేజ్ గా తీసుకున్నారు మ్యామ్. సస్పెక్ట్స్ ఎంతమంది? హౌస్ లో రెసిడెంట్స్ ఎంతమంది ఉన్నారు? Expecting 2-3 suspects, ma'am. రెసిడెంట్స్ 3 to 4 ఉండొచ్చు మ్యామ్. What's the suspect's age? 30 to 35 age group, ma'am. Any weapons? సస్పెక్ట్స్ హోల్డ్ షార్ప్ నైఫ్స్ మేడం. What are the demands? డెకైట్స్ లో ఉన్నారు. రాబరీ చేయడానికి వచ్చి ఇరుక్కుపోయారు. ట్రైయింగ్ టు ఎస్కేప్. SP సార్ ఎక్కడ? హాస్టేజెస్ ఏమీ చేయొద్దు. మీరు ఇక్కడి నుంచి ఎస్కేప్ అవ్వలేరు. మీకున్న ఒకే ఒక్క ఆప్షన్ బయటకు వచ్చి సరెండర్ అవ్వండి. ఐఎమ్ రిపీటింగ్ అగైన్, బయటకు వచ్చి సరెండర్ అవ్వండి. Okay, come. Sir. వైశాలి, నువ్వెందుకు వచ్చావు? పెళ్లి చూపులు అన్నావు కదా. అంటే మీరు కొంచెం ఇబ్బంది పడుతున్నారని. ఇబ్బంది పడుతున్నానా? ఐ మీన్ Sir, give me the position, sir. I'll talk to them. నో, సిచ్యువేషన్ ఇస్ క్రిటికల్. స్పెషల్ ఫోర్సెస్ హౌస్ని సరౌండ్ చేశాయి. దే విల్ హ్యాండిల్ ద ఆపరేషన్. Sir, just give me 30 minutes. వినకపోతే you take action.
नहीं है आम्ही तुम्हाला सहाय्य करावा प्लीज रिस्पॉन्ड आम्ही तुम्हाला सहाय्य करावा प्लीज रिस्पॉन्ड आम्ही तुम्हाला सहाय्य करावा అందుకే పిలిపించానండి आम्ही तुम्हाला सहाय्य करावा I can help you Can I come inside आम्ही तुम्हाला जुनाती पडची ना Can I come inside sir please సార్ రిస్క్ ఏమో I can help you तुम्हाला सहाय्य करावा sir Believe me Sir, I'm going inside now. వైశాలి నో డోంట్ గో ఇన్సైడ్ అనవసరంగా హాస్టేజెస్ ప్రాణాలు రిస్క్ లో పెట్టొద్దు లిసన్ టు మీ వైశాలి యు ఆర్ నాట్ గోయింగ్ ఇన్సైడ్ Keep tracking. I'm going inside. Okay, ma'am. Be careful, ma'am. Shit! No weapons. I don't have any weapons. Please, don't do this. पुलिस हमको हेलीकॉप्टर चाहिए सुनो. Save me I don't know these people Save me I'm pregnant Please save me from these people Don't do this. वो pregnant है. नो पुलिस हमको हेलीकॉप्टर चाहिए I beg you ताकि होता खुरबा Please drop it. नो पुलिस No. Please वो pregnant है. आप छोड़ दीजिए. किधर हेलीकॉप्टर Helicopter. चाहिए हेलीकॉप्टर सुनो. There's no helipad here, so that vehicle will take you to the helicopter. Please, उनको छोड़ दीजिए. I will arrange a helicopter for you. Listen to me. Please leave her. Please. I promise to take you to the helicopter. Please leave her. पुलिस पुलिस है ना पुलिस No, please don't attack her. police. The police have come to take you to the helicopter. No, please listen to me. Please listen to me. There is helicopter. सस्पेक्ट इज इन टारगेट सर సార్ నో చెప్పండి సార్ आपको जो चाहिए मैं आपको मदद कर सकती हूँ. उनको छोड़ दो. Please. సార్ షూట్ Don't shoot. Stop it. No. No, please don't. There's a hostage here. Don't shoot. Don't.
వైఫ్ డెలివరీకి లీవ్ పెట్టరు, అటువంటి లాంగ్ లీవ్ తీసుకున్నారా? చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్న పర్సనల్ పని మీద వెళ్తున్నాను. అవును, వైశాలి ఎక్కడా? అదిగో వచ్చేసింది. I'm resigning from my job, sir. Resignation? You are most successful negotiator in our team. నువ్వెన్నో డెలికేట్ సిచ్యువేషన్స్ని బాగా హ్యాండిల్ చేసావు వైశాలి. మన డిపార్ట్మెంట్ ఉన్నది దేనికి? సొసైటీలో ఉన్న యాంటీ సోషల్ ఎలిమెంట్స్ నుంచి ప్రజల్ని కాపాడడానికి. ఇలా ఎవడు పడితే వాడు కనిపించిన ఇంట్లోకి దూరి గొంతు మీద కత్తి పెట్టి గొంతెమ్మ కోరికలు కోరితే కాల్చి పారేస్తామనే భయం ఉండాలా లేదా? అప్పుడప్పుడు ఇలాంటి షూట్అవుట్ జరుగుతూ ఉంటాయి. నిన్న జరిగిన దాంట్లో నీ తప్పేం లేదు వైశాలి. నో సార్, నా కళ్ళ ముందే ఒక ప్రాణం పోతుంటే చూస్తూ ఉండడం నా వల్ల కాదు సార్. ఐఎమ్ హర్ట్. ప్లీజ్ యాక్సెప్ట్ దిస్ రెసిగ్నేషన్. నేను సిచ్యువేషన్ నుంచి నువ్వు ఇంకా బయటకు వచ్చినట్లేవు. నేను ట్రిప్ మీద వెళ్తున్నాను. 10 daysలో రిటర్న్ వస్తాను. అప్పటికి నీ నిర్ణయం ఇదే అయితే యాక్సెప్ట్ చేస్తాను. బీ నార్మల్. టేక్ కేర్.